ఇంకా మిగిలిన వాళ్ళ మాటలు ఆలోచనలు మనకెందుకు? మీకే ఉండవు. ఎందుకంటే మీరు మగాళ్ళు. మీరు ఎలా ఉన్నా ఏం చేసినా ఈ సొసైటీకి అక్కర్లేదు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్లో ఉంది అంటే ఆ అమ్మాయి విషయం తెలిసిన వాళ్ళు ఎన్ని మాటలు అంటారో, ఆ అమ్మాయి గురించి ఎన్ని కథలు అల్లుతారో మీకు అర్థం కాదు. ఇప్పటికే మనం ఆడుతున్న నాటకం వల్ల మా చుట్టాలు, మాకు తెలిసిన వాళ్ళు నా గురించి చాలా మాటలు అనుకుంటున్నారు. నేను వాటి వలన చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాను. అది చాలదు అన్నట్టు ఈ ఈవెంట్కి ఒప్పుకొని వెళితే ఇప్పటికీ మా బంధువులకి, తెలిసిన వాళ్ళకి తెలియని ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఈ ప్రపంచం మొత్తం మనిద్దరం ప్రేమికులమని ముద్ర వేస్తుంది. ఇంకా అందరూ మనం కాబోయే భార్యాభర్తలమని ఫిక్స్ అయిపోతారు. ఈ నాటకం ముగిశాక మీరు బాగానే ఉంటారు. నన్ను ఆ రోజు అందరూ చూసే చూపులు, నా గురించి మూతి తిప్పుకుంటూ అందరూ చెప్పుకునే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? కృష్ణ, ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేనేమైనా కలగన్నానా? అయినా ఈ రోజుల్లో సొసైటీ గురించి, పనిలేని వాళ్ళు మాట్లాడుకునే సొల్లు టాపిక్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. బాగా డబ్బులుండి వెనక చాలా ఆస్తులుంటే సొసైటీ గురించి, ఎవ్వరి గురించి మీలాంటి వాళ్ళు ఆలోచించరు. కానీ మాది మధ్యతరగతి కుటుంబం. మాకు మనీ కంటే మాటే ముఖ్యం, ప్రాణం కంటే పరువు ముఖ్యం. అందులో మధ్యతరగతి అమ్మాయిలు అద్దాల మేడ లాంటి వాళ్ళు. రాయి వేయడానికి చుట్టూ చాలా మంది రెడీగా ఉంటారు. వాళ్ళకి మాట విసిరే అవకాశాన్ని, మా గురించి మాట్లాడుకునే సందర్భాన్ని కల్పించకూడదు. ఒక్కసారి కాని పరువు పోయిందా అంతటితో మా జీవితం పోయినట్టే రాధా గారు. మన విషయంలో నేను పరువుతో పాటు మా అమ్మ గురించి కూడా ఎక్కువగా కంగారు పడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మన విషయంలో మా అమ్మ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటుంది. రేపు ఏదో ఒక రోజు మనం విడిపోవాలి, ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ రోజు మా అమ్మ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని చాలా కంగారుగా ఉంది. మరి ఇదంతా ఆ రోజు తారాగారు ప్రేమించావా లేదా నిన్ను అడిగినప్పుడు ఆలోచించలేదా? మా అమ్మ మిమ్మల్ని నాకు కాబోయే భర్తగా అంత త్వరగా ఒప్పుకుంటుందని నేను అనుకోలేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఈ నాటకాన్ని అమ్మకి చెప్పాల్సి వస్తే కూల్గా తను బాధపడకుండా చెప్పి ఒప్పిద్దామని అనుకున్నాను. ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ లవ్ డ్రామాకి ఒప్పుకున్నాను. కానీ మీరిలా కాంటెస్ట్లకి, ఈవెంట్స్లకి లవర్ లాగా తీసుకువెళ్ళి అందరి ముందు కాబోయే భార్యాభర్తలమని సీన్ క్రియేట్ చేస్తే, ప్రపంచమంతా నమ్మేస్తే రేపు బాధపడాల్సింది నేను ఒక్కదాన్నే కాదు, నేను, నా కుటుంబం కూడా బాధపడాలి. నా కుటుంబం బాధపడే పరిస్థితి నేను ఎప్పటికీ తీసుకురాను. అందుకే నేను ఇలాంటి ఈవెంట్స్కి అస్సలు రాను. సో దయచేసి మీరు వాళ్ళకి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. తారా గారిని ఎలా కన్విన్స్ చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే ఆ కాంటెస్ట్కి రాను. వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక్కరే వెళ్ళండి. బాయ్. శిఖరా, ఏం చేస్తున్నావు? శిఖరా, నిన్నే అడుగుతున్నాను, ఏంటి బ్యాగ్లో బట్టలు సర్దుతున్నావు? నిన్నే అడుగుతున్నానని చెప్తున్నాను కదా. నేను మా ఇంటికి వెళ్తున్నాను మేడం. నీ డెసిషన్ చెప్తున్నావా, నా పర్మిషన్ అడుగుతున్నావా? ఇది నా డెసిషనే మేడం. నీ అంతట నువ్వే నిర్ణయం తీసుకుని వెళ్ళిపోవడానికి ఇక్కడికి నీ అంతట నువ్వు రాలేదు. నేను నిన్ను తీసుకొనొచ్చాను. నువ్వు ఈ గుమ్మం దాటాలంటే నా మాట ప్రకారమే దాటి వెళ్ళాలి. ఇంకా నేను ఇక్కడుండి ఉపయోగం ఏంటి మేడం? నాకైతే ఇక్కడ ఉండటం, ఇంకా ఈ ఇంటికి కోడలు అవుతానని ఆశపడ్డం వృధా అనిపిస్తుంది. వృధానా? నేను నిన్నెలాగైనా ఈ ఇంటికి కోడల్ని చెయ్యాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వంతా వృధా అనుకుని వెళ్ళిపోతానంటే నష్టపోయేది ఎవరు? నువ్వే కదా. మీ అంతట మీరే ఆ కపుల్ కాంటెస్ట్లో రాధని, కృష్ణని పార్టిసిపేట్ చేసేలా చేసి వాళ్ళని ఈవెంట్కి వచ్చేలా మీరే చేస్తుంటే
ఏంటి మేడం అర్థం? వాళ్ళిద్దరి ప్రేమని మీరు అంగీకరించినట్టే కదా? వాళ్ళ ప్రేమని నేను అంగీకరిస్తానని నువ్వు బిలీవ్ చేస్తున్నావా శిఖరా? బిలీవ్ చేస్తున్నందుకే కదా మేడం బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నాను. ఈ తార అంత తేలిగ్గా వాళ్ళని ఎలా వదిలేస్తుందనుకున్నావు శిఖరా? వాళ్ళిద్దరూ ప్రేమించుకోవట్లేదు, కేవలం డ్రామా ఆడుతున్నారని నాకు తెలిసిన తర్వాత కూడా ఎలా వాళ్ళని విడిచిపెడతాను? మీరు ఈజీగా వాళ్ళని విడిచిపెట్టరని నిన్నటి వరకు నమ్మాను మేడం. కానీ ఆ నమ్మకం ఈ రోజుతో పోయింది. శిఖరా, వాళ్ళ నా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసేలా చెయ్యడమే నా ప్లాన్. ఎందుకంటే వాళ్ళ కాంటెస్ట్లో పాల్గొంటే ఖచ్చితంగా ఏదో ఒక గేమ్లో రాధా ఆ దొంగ ప్రేమ వలన ఇరిటేట్ అవుతాడు. ఏదో ఒక దగ్గర తమ ప్రేమ నాటకమని బయటపడతాడు. అలా రాధ తన ప్రేమ నాటకమని బయటపడేలాగే గేమ్స్ ప్లాన్ చేస్తాను. అందరి ముందు వాళ్ళ ప్రేమని పెద్ద డ్రామా అని నిరూపించడానికి ఈ ఈవెంట్ని ఉపయోగించుకుంటున్నాను శిఖరా. ఓకే మేడం, మీ ప్లాన్ బానే ఉంది. కానీ ఈ ఈవెంట్లో వాళ్ళిద్దరి నాటకం బయటపడకుండా అన్ని గేమ్స్ గెలిచి ఆ కాంటెస్ట్ గెలిచేస్తే? ప్లాన్ ఏ వేసినప్పుడు ప్లాన్ బి వేయకుండా ఎలా ఉంటాను? ఒకవేళ వాళ్ళిద్దరూ కూడబలుక్కొని గేమ్స్లో వాళ్ళ దొంగ నాటకాన్ని కంటిన్యూ చేస్తూ గెలిస్తే అక్కడ కూడా వాళ్ళ డ్రామాని బయట పెట్టే ప్లాన్ వేశాను. ఏంటి మేడం ఆ ప్లాను? ఆ ప్లాన్ ఇప్పుడు చెప్పను, ఈవెంట్లో రివీల్ చేస్తాను. అప్పటి వరకు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు కట్టిపెట్టి కామ్గా నన్ను ఫాలో అవ్వు. అంతా నేను చూసుకుంటాను. అర్థమైందా? ఆ కపుల్ కాంటెస్ట్లో ఫస్ట్ కపుల్ అని నా పేరు కృష్ణ పేరు ఉందేంటి? ఎవరు మా పేర్లు ఇచ్చారు? కృష్ణే మా పేర్లు ఇచ్చుంటుందా? అవును, తనే ఇచ్చుంటుంది. నా ముందు అంత గొడవ చేసి ఇంటికి వెళ్ళాక కామ్గా వాళ్ళకి పేర్లు ఇచ్చుంటుంది. నా ముందు బిల్డప్లు ఇవ్వడం, అందరి ముందు కాంప్రమైజ్ అవ్వడం తనకు అలవాటే కదా. సరే, తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా పేర్లు ఇచ్చిందో తెలుసుకుని అటు అటు ఆ ఈవెంట్కి తీసుకెళ్తాను. మేడం, రాధ గారు ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని వెళ్తున్నారంటే ఆ కృష్ణ దగ్గరికి అనుకుంటా. ఆ ఇన్విటేషన్ కార్డులో కృష్ణే వాళ్ళిద్దరి పేరు ఇచ్చిందని ఖచ్చితంగా రాదనుకుంటాడు. అందుకే కృష్ణ దగ్గరికే వెళ్తాడు. కానీ మేడం, వాళ్ళిద్దరి పేర్లు వేయించింది మీరే కదా. వాళ్ళ ప్రేమ నాటకం బయట పెట్టాలంటే వాళ్ళు ఈవెంట్కి రావాలి. అందుకే నేనే ఇన్విటేషన్ కార్డులో ఫస్ట్ పేరు వాళ్ళదే వేయించి ఇద్దరికీ చెరో కార్డు చేరేలా చేశాను. ఆ ఈవెంట్కి వెళ్ళడం ఇష్టం లేని కృష్ణ ఈ పార్టీకి ఇన్విటేషన్ కార్డ్ చూసే ఉంటుంది. అప్పుడు దాని ఫేస్ చూడాలి. పద వెళ్దాం. ఎక్కడికి మేడం? ఆ కృష్ణ ఫేస్ చూడాలి అన్నావు కదా, వెళ్దాం పద. ఈవెంట్కి రాకుండా కృష్ణ ఏమైనా వేషాలు వేయొచ్చు.
దగ్గరుండి కృష్ణని రాధని కపుల్ ఈవెంట్కి తీసుకెళ్ళి వాళ్ళ లవ్ డ్రామాని బయట పెడదాం పదా. పదండి మేడం. రాధా గారు ఏమనుకుంటున్నారు? నేను అప్పటికే చెప్పాను కదా, ఆ కపుల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం నాకు ఇష్టం లేదు అని. మరి నా పేరు ఆయన పేరుతో కలిపి కపుల్స్గా పాల్గొంటామని ఎలా నా పేరిచ్చారు? నా ఇష్టాల్ని పట్టించుకోకుండా ఆయనంతటా ఆయనే ఎలా డెసిషన్ తీసుకుంటారు? నాకిష్టం లేదని చెప్పినా ఎలా ఇన్విటేషన్ కార్డు కొట్టించి మరి నాకే అందేలా ఎలా చేస్తారు? నా మాటంటే లెక్కలేదా? నేనంటే గౌరవం లేదా? లేక ఆయన ఏం చేసినా నేనేమీ అనట్లేదని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? ఆ రోజు అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నానని ఆయన కాపాడుకోవడానికి చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన స్వార్థం కోసం నన్ను ఇరికించి ఆయన సేఫ్ అవ్వాలని చూస్తున్నారు. ఒక అమ్మాయి జీవితాన్ని ఇరకటంలో పెట్టి ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఈవెంట్కి ఆయనతో పాటు వెళ్ళను అని, పార్టిసిపేట్ చేయను అని వెంటనే ఈ విషయం గురించి రాధా గారితో మాట్లాడాలి. రాధా గారే వచ్చారు. ఆయనతోనే అన్ని తేల్చుకుంటాను. ఏంటిది? కనబడట్లేదా? అర్థం కావట్లేదా? నేనంటుంది కనపడక అర్థం కాక కాదు. నా పేరు మీ పేరు ఈ కపుల్ కాంటెస్ట్ కి కలిపి ఎందుకు ఇలా ఇన్విటేషన్ కార్డులో ఇచ్చారు? నా పేరు నీ పేరు నేను ఇచ్చానని డౌట్? నాది డౌట్ కాదు, కన్ఫర్మ్. మీరే నా పేరు మీ పేరు కలిపి కావాలని ఆ కపుల్ ఈవెంట్ కి ఇచ్చారు. వాళ్ళు ఇన్విటేషన్ కార్డు ఇలా నాకిచ్చారు. నేనేమి నీ పేరు ఇవ్వలేదు. మీరు పేరు ఇవ్వకపోతే ఆ ఈవెంట్ వాళ్ళు ఎలా మనిద్దరం వస్తాము అని పేర్లు రాస్తారు, నాకు ఇన్విటేషన్ ఇస్తారు. ఆ విషయం నాకు తెలీదు. నువ్వే నాకు వ్యతిరేకంగా మాట్లాడినా మనసు మార్చుకుని పేరిచ్చావని నేను అనుకున్నాను. అదే విషయం అడుగుదామని నేను నీ దగ్గరికి వచ్చాను. రాధా గారు, మీరంటే నాకు ఇంకా కొంచెం మంచి అభిప్రాయమే ఉంది. ఇలా అబద్ధాలాడి మీ ఇమేజ్ని నా దృష్టిలో తగ్గించుకోకండి. నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. నేనైతే ఈవెంట్కి మన పేర్లైతే ఇవ్వలేదు. మరి ఈ కార్డు ఏంటి? నా పేరు ఎలా వచ్చింది? ఈ ఇన్విటేషన్లో నా పేరు ఇచ్చే అవసరం మీకు తప్పించి ఈ భూ ప్రపంచంలో ఇంకెవ్వరికీ అవసరం కూడా లేదు. ఆ రోజు శ్రీకాంత్ పెళ్లి మండపంలో ఏం చెప్పాలో తెలియక, ఎలా ఆ గండం నుంచి తప్పించుకోవాలో అర్థం కాక నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. అప్పటి నుంచి నాకు నచ్చని మాటలు వింటున్నాను, భరిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని పనులు చేస్తున్నాను. నేను చేసిన పొరపాటుని సహిస్తున్నాను. కానీ నా ఓర్పుకంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది. మీరు కళ్యాణ మండపంలో చేసిందే తప్పుడు పని. మళ్ళీ ఆ పనిని భరిస్తున్నాను, సహిస్తున్నాను అని కవరప్పులు చేసుకోవద్దు. అసలు ఆ రోజు మీరు నా పేరు చెప్పకపోతే నా మానాన నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. సరే, మరి ఆ రోజు తారా గారు నీ నిర్ణయం ఏంటి అని అడిగినప్పుడు అలానే ప్రశాంతంగా ఉండాల్సింది కదా. నేను మా అక్క కోసమే అబద్ధం ఆడానని మీకు తెలుసు కదా. నేను శిఖర నుంచి తప్పించుకోవాలనే కదా అలా అబద్ధం చెప్పింది. ఆ ఒక్క అబద్ధం వల్ల ఎన్ని చిరాకులు, ఎన్ని చెత్త పనులు చేయాల్సి వస్తుందో. రాధాబాబు,
మీరేంటి ఇంటి దాకా వచ్చి ఇలా బయట నుంచి మాట్లాడుతున్నారు? ఏంటి రాణమ్మ గారు, మీరింకా రెడీ అవ్వలేదా? రెడీ అవ్వాలా? దేనికోసం తారగారు? మీకు చెప్పలేదా మీ అమ్మాయి? మీ అమ్మాయి కృష్ణ, మా పెద్దబ్బాయి రాధ ఇద్దరూ కపుల్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ జంటగా ఆ కపుల్ కాంటెస్ట్లో గెలవాలంటే మనందరి సపోర్ట్ వీళ్ళిద్దరికీ ఉండాలి కదా. తారగారు, కప్పులు ఈవెంట్ అంటున్నారు. వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. మనం ఇంకా ఏ మంచి చెడు మాట్లాడుకోలేదు. అప్పుడే ఇలాంటి కపుల్ ఈవెంట్కి అమ్మాయిని పంపించడం అంటే బాగోదు తారగారు. బావుంటుంది రాణమ్మ గారు. కాబోయే కపుల్ అలాంటి కపుల్స్ ఈవెంట్లో పాల్గొంటేనే వాళ్ళు పెట్టే గేమ్స్లో ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉంది, ఎంత ప్రేముంది అని కూడా తెలిసేది. ఈ ఇన్విటేషన్ కార్డు, ఈ పేర్లు కలిపి ఇవ్వడం అంతా మీ పనా తారగారు? ఈమెకి తప్పించి మమ్మల్ని అనుమానించే అవసరం ఎవరికి ఉంటుంది? పెద్దమ్మా, ఇలాంటి ఈవెంట్స్లో కృష్ణ పార్టిసిపేట్ చేస్తేనే రాధ గారికి కృష్ణకి ఉన్న ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఆలు మగల మధ్య ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు మనస్పర్ధలు రాకుండా ఉండాలనే ఇలాంటి కాంటెస్ట్లు కండక్ట్ చేస్తుంటారు. మీరు చెప్పిందంతా బానే ఉంది తారగారు. కానీ ఈ ఈవెంట్కి వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది మా కృష్ణే. అవును, కరెక్ట్గా చెప్పారు. మా రాధైతే కృష్ణతో ఆ ఈవెంట్కి వెళ్లాలని ఉందన్న నిర్ణయం నాతో చెప్పేశాడు. మరి మీ కృష్ణకి మా రాధతో ఈవెంట్కి వెళ్లాలని ఉందో లేదో? కృష్ణ, ఏంటే ఆ కపుల్ ఈవెంట్కి నీ కల్లుడి గారితోటి వెళ్లాలనుందా లేదా? చెప్పు కృష్ణ, మీరిద్దరూ ప్రేమికులే కదా. ప్రేమించుకున్న వాళ్ళకి ఇలాంటి సరదా కాంటెస్ట్లో పాల్గొనాలని ఉంటుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళను అంటే తారా గారు అమ్మకి లేనిపోని అనుమానాలు కలిగిస్తారు. నాకు ఆ కపుల్ ఈవెంట్లో పాల్గొనాలనే ఉంది. మేము మీరిద్దరూ ఈ ఈవెంట్కి వెళ్తేనే బాగుంటుంది అని అనుకున్నాం.
రాణిమ్మ గారు, ఈ కాలం పిల్లలకి ఇలాంటివన్నీ కామన్, సరదాగా ఉంటుంది. మీరు వీళ్లతో పాటు ఈవెంట్కి వస్తే వీళ్ళ అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతలు మీకు తెలుస్తాయి. సరే తారగారు, నేను రెడీ అయి వస్తాను. అందరం కలిసి ఆ ఈవెంట్కి వెళ్దాం. అలాగే, త్వరగా వచ్చేయండి. ఆ